హాయ్ ఫ్రెండ్స్, బీర్పూర్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మన బీర్పూర్ టెంపుల్కి అయితే వచ్చినాం, నరసింహస్వామి టెంపుల్కి. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రీలో అయితే ఇలాగ ఉంటుంది. గుట్ట ఎక్కాము, కొండ ఎక్కి ఇట్లా వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రీలో అయితే ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ అయితే డోర్ అయితే క్లోజ్ చేసాం ఫ్రెండ్స్. మనం ముందటికి వెళ్తే ఇట్లా కూడా పైకి వెళ్ళిపోవచ్చు, ఇంకా ముందటికి వెళ్ళాలి. ఇక్కడైతే ఫ్రెండ్స్ కొండ మీద చెట్లు చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం చూస్తుంటే మొత్తం ఘాట్ రోడ్డు, హైటు చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు కొండ పైన. ఒక్క నిమిషం మనం ఇటు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మొత్తం పంట పొలాలతోని మధ్య మధ్యలో తాటి చెట్లు, అడవి ఇటువైపు కూడా ఉంది, వెనకాల వైపు కూడా అడవి ఉంది ఫ్రెండ్స్. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే టెంపుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ ముందట ఉన్నది కోనేరు గేటు. లోపలికి వెళ్తే ఇంకా మనం చూడొచ్చు. ఇలా అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ముందటికి వెళ్తే రూమ్స్ ఉన్నాయి. రూమ్స్లలో మనం మామూలుగా ఫంక్షన్స్కు వచ్చినప్పుడు కానీ అట్లా ఇట్లా ఫంక్షన్లు చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోషూట్ కూడా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళైనా బాగుంటుంది. లొకేషన్ అంతా అడవితో ఉన్నది, పచ్చదనంతో ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందటికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ముందటికి వెళ్తే ఇంకా మనకు గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడైతే బైక్ పార్కింగ్ల కోసమని సపరేట్గా రేకుల షెడ్ అనేది వేసింది ఫ్రెండ్స్. కూర్చోవడానికి బెంచీలు, మెట్లు అట్లా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఫ్రెండ్స్, కోనేట్లో వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్. తర్వాత వాటరు పంపిస్తారనుకుంటా. ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ మెట్ల గుండా మనం పైకి వెళ్ళొచ్చు. ఈ టికెట్ బుకింగ్ కౌంటర్ అండి. అంటే మనం మామూలు టైంలో కాకుండా జాతర టైంలో వస్తే మాత్రం చాలా జనసాంద్రతతో ఉంటుంది, రద్దీగా ఉంటుంది కాబట్టి టికెట్స్ బుకింగ్ అనేది ఉంటుంది. ఇట్లా పైకి వచ్చేస్తే ఇక్కడైతే మనకు హనుమాన్ టెంపుల్ అయితే చిన్నగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ధ్వజస్తంభం ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇటు వెనకాలకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మొత్తం అడవే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. బీర్పూర్ అడవి. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మన విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని అనేది ఇక్కడ పైన చుట్టూ వెనకాల వైపు అయితే అడవి ఉంది విగ్రహాలని. ఇంకో వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అవతారాలు అయితే మొత్తం అన్ని క్లియర్గా పెట్టేశారు. ఎన్ని అవతారాలు